హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందిందండి ఇప్పుడే. ఒక ప్రభుత్వం నుంచి సంచలన నిర్ణయం విడుదల. మరి ఆ శుభవార్త ఏంటి? దాని తాలూకా వివరాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇదే మనకు అందినటువంటి శుభవార్త ఏంటంటే ఏపీ గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. రిటైర్మెంట్ 2 ఏళ్లకు ముందు దాదాపు 50,000 మందికి 15 రోజుల వెల్‌నెస్ లీవ్ ఇవ్వనున్నట్టుగా కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ గారు వెల్లడించారు. అలాగే 50,000 వరకు హెల్త్ బెనిఫిట్స్ అందజేస్తామని గూడా తెలిపారనమాట. సెలవుల్లో టెస్టులు చేయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు. మరి ఈ విధంగా దాదాపుగా 50,000 మందికి అంటే రిటైర్మెంట్‌కి 2 ఏళ్ల ముందు ఎవరైతే 2 ఏళ్లలో రిటైర్మెంట్ అవ్వబోతున్నారో అటువంటి ఉద్యోగులకు దాదాపుగా 50,000 మందిలో 50,000 మందిని సెలెక్ట్ చేసి వారిలో 15 రోజులు వెల్‌నెస్ లీవ్ అని వెల్‌నెస్‌కి సంబంధించి లీవ్స్ ఇవ్వనున్నారనమాట. అలాగే రూ. 50,000 వరకు హెల్త్ బెనిఫిట్స్ కూడా అందజేస్తామని తెలిపారు. ఈ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఆహ్, ఇ ఆరోగ్యానికి సంబంధించి టెస్టులు చేయించుకోవడం గాని, వాటికి సంబంధించి ఉండబోయే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.